అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. మన సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు గే రైట్స్ యాక్టివిస్ట్ బోయపాటి విష్ణు తేజ ఉన్నారు. నేను ఒక కంపెనీకి వెళ్ళడం జరిగింది. కంపెనీలో ఉద్యోగం బాగుంది. కొంత టైం బింగ్ అయిపోయిన తర్వాత కొలీగ్స్ ఉండేవాళ్ళు, నాతో పాటు కలిసి లంచ్ టైంలో తినే వాళ్ళందరూ కూడా దూరం అయిపోవడం జరుగుతుంది. ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేశాను. తర్వాత నిలదీసి అడగడం జరిగింది, నాకు పెళ్లి కావాల్సిన వయసు, ఇలా నీతో పాటు స్నేహం చేయడం వల్ల. మీరు గే అని మీకు ఏ ఏజ్ లో తెలిసింది, ఎలా తెలిసింది? చాలా వరకు అబ్బాయిలకి అమ్మాయిలు ఇష్టపడతా ఉంటారు, అట్రాక్ట్ అవుతా ఉంటారు. అమ్మాయిలకి అబ్బాయిలు ఇష్టపడతా ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ నా విషయంలో మాత్రం అవి రెండూ లేవు. ఎప్పుడైతే 10th క్రాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చేటువంటి సందర్భంలో ఏంటంటే, అప్పుడు నాకు కొంత నా శరీరం పట్ల, నా మనసు పట్ల ఒక అవగాహనకు వచ్చి, అరే ఒక అమ్మాయిని చూస్తే. అసలు గేస్కు ఉండే హక్కులేంటి? 2018 సెప్టెంబర్ 6వ తారీఖున ఏంటంటే, మన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ ఐపీసీ 377 ఏదైతే బ్రిటిష్ కాలం నాటి నుంచి వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో, ఇది భారతదేశంలో స్వలింగ సంపర్కం లేదా హోమోసెక్షువాలిటీ, దాన్ని గేస్ అంటే ఎవరు, లెస్బియన్స్ అంటే ఎవరో చెప్పండి. ఎవరైతే ఒక పురుషుడు ఇంకొక పురుషుణ్ణి మానసికంగా, శారీరకంగా ఇష్టపడతారో, వారితో కలిసి ఉండాలనుకుంటారో, అటువంటి వ్యక్తుల్ని మనం గేస్ అంటాం. అయితే లెస్బియన్స్ కూడా సేమ్. వాళ్ళు కూడా ఇద్దరు మహిళలు, వారు కూడా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై మానసికంగా, శారీరకంగా ఆ ఆకర్షణకి అయిన తర్వాత. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాము. ఈ వింత పోకడ మీద పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు గే రైట్స్ యాక్టివిస్ట్ బోయపాటి విష్ణు తేజ ఉన్నారు. అసలు గేస్ అంటే ఎవరు, వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి, అలాగే గేస్ పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం, దత్తత తీసుకోవడం, ఇలాంటి విషయాల గురించి చట్టం ఏం చెబుతోంది, ఈరోజు విష్ణు తేజతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకున్నాం. నమస్తే విష్ణు తేజ గారు. నమస్తే అండి. ముందుగా మాకు గేస్ అంటే ఎవరు, లెస్బియన్స్ అంటే ఎవరో చెప్పండి, డిఫరెన్స్ కూడా తెలియాలి. గేస్ కి లెస్బియన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇదంతా ఒక స్పెక్ట్రమ్ అన్నమాట. ఒక స్పెక్ట్రమ్ అంటే ఒక చాలా విశాలమైనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యక్తులు. మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు మాత్రమే ప్రేమించుకుంటారు, అదే సమాజం దాన్నే నమ్ముతుంది, దాన్నే విశ్వసిస్తుంది, అదే కదా అనేది అందరూ కూడా ఏమంటారంటే, ఈ సమాజాన్ని చూస్తూ కూడా ముందుకెళ్తుంది. అయితే ఈ గేస్ ఎవరైతే మనం సమాజంలో చూస్తూ ఉంటామో, వాళ్ళు అసలైన గేస్ కాదు. మరి ఎవరు ఈ అసలైన గేసు అని అంటే, ఎవరైతే ఒక పురుషుడు ఇంకొక పురుషుణ్ణి మానసికంగా, శారీరకంగా ఇష్టపడతారో, వారితో కలిసి ఉండాలనుకుంటారో, అటువంటి వ్యక్తుల్ని మనం గేస్ అంటాం. ఇది వెస్ట్రన్ పదం. అదే తెలుగులో అయితే స్వలింగ సంపర్క పురుషులు. అయితే లెస్బియన్స్ కూడా సేమ్. వాళ్ళు కూడా ఇద్దరు మహిళలు, వారు కూడా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై మానసికంగా, శారీరకంగా ఆకర్షణకి అయిన తర్వాత వాళ్ళు కూడా ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, కలిసి బ్రతకాలనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు మన దేశంలో ముఖ్యంగా ఏంటంటే, కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు మాత్రమే కలిసి ఉండాలి, ప్రేమించుకోవాలి, ఏది జరగాలన్నా కూడా ఒక సృష్టికి మూలం ఆడవాళ్ళు మగవాళ్ళే కదా అనేది ఒకటి మనకు ముందు నుంచి కూడా భారతదేశం ఎన్నో రకాలమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వస్తుంది, కాలాంతరం రూపాంతరం చెందుతుంది. కాబట్టి వాళ్ళందరి నమ్మకాలు అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏ మతంలో ఉన్నటువంటి సందర్భాలు చూసుకున్నా, భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రను చూసుకున్నా, అన్ని మతాలలో, అన్ని సాంప్రదాయాలలో, అన్ని సంస్కృతుల్లో కూడా స్వలింగ సంపర్కులు అనేది కూడా ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. సో కానీ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి చెప్తే బయట ఉన్నటువంటి సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చాలామందికి ఉండొచ్చు. లేదా ఏదైతే పితృస్వామ్య వ్యవస్థల్లో ఉంచున్నటువంటి సమాజంలో బ్రతుకుతూ వస్తున్నాం కాబట్టి తరతరాల నుంచి, సో వీళ్ళందరికీ కూడా ఇటువంటి విషయాలు గనక మనం సామాన్య ప్రజలకు తీసుకొని వెళ్ళిన తర్వాత వికృత పోకడలు ఏమన్నా వస్తాయేమో, అక్కడి నుంచి రకరకాలుగా సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వాలు ఏర్పడతాయేమో అనేది ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి చరిత్రను ఎప్పుడు కూడా ముందుకు తీసుకొని రాలేదు.
సో ఉదాహరణకి ఏంటంటే మనకు ఖజురహో దేవాలయం ఉంది. ఖజురహో దేవాలయం మీద స్పష్టంగా శిల్పకారులు స్వలింగ సంపర్క సంబంధించినటువంటి విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడ కూడా ఎవరు ప్రశ్నిస్తారు? ప్రశ్న ఎక్కడ కూడా రాదు కదా. సమాజంలో ప్రశ్న ఎందుకు రాదంటే ప్రశ్నించడానికి ముందు అవగాహన ఉండాలి. అవగాహన కల్పించడానికి ఎవరు కూడా ఏ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి నడిపించే వాళ్ళు ఎవరు కూడా ఇటువంటివి చరిత్రలో ఉన్నాయి అనేది కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. రెండోటి సిద్ధాంతం ఏంటంటే కామసూత్ర చాలా మందికి అందరికీ కూడా తెలుసు. కానీ కామసూత్రాల్లో కూడా వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాల్లో కూడా స్వలింగ సంపర్కుల యొక్క మధ్య నడిచేటువంటి లైంగిక సంబంధాలకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా కూడా దాంట్లో తెలియజేయడం జరిగింది. కానీ మన వరకు తెలిసినటువంటి కామసూత్ర చాలా తక్కువ. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఈ యూత్ కానీ జనరేషన్ కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అని అంటే అందరూ మాట్లాడుకునేటట్టుగా ఏదో పోర్నోగ్రఫీనో లేకపోతే ఇంకొకటో అనుకుంటారు. కానీ అసలైన సెక్షువల్ రిలేషన్, సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది కూడా కామసూత్రాల్లో చాలా క్లియర్గా ఉంది. కానీ సమాజం అంగీకరించలేనటువంటి కొన్ని బంధాలు ఏవైతే వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి అది వింతగానే ఉంటుంది, విచిత్రంగానే ఉంటుంది, రోతగానే ఉంటుంది. అయితే మనకు 2018 సెప్టెంబర్ 6వ తారీఖున ఏంటంటే మన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఐపీసీ 377 ఏదైతే బ్రిటిష్ కాలం నాటి నుంచి వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది భారతదేశంలో స్వలింగ సంపర్కం లేదా హోమోసెక్షువాలిటీ దాన్ని క్రిమినలైజ్డ్గా చేయబడి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షగా అప్పుడు మన బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి చట్టం. సో దాన్ని అమలు చేస్తూ వచ్చింది 2018 వరకు కూడా, సెప్టెంబర్ వరకు కూడా. అయితే దాని మీద అనేక మంది పిటిషన్లు వేసి చాలామంది మతానికి సంబంధించిన మత గురువులు రకరకాల మన దేశంలో ఎంతమంది దాని పట్ల వ్యతిరేకత చూపించాలో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు వచ్చారు. ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగాయి. సుప్రీంకోర్టు కూడా చాలా సుదీర్ఘంగా 5 సభ్యుల ధర్మాసనంతో ఎన్నో సందర్భాల్లో అవన్నీ కూడా పిటిషన్స్ అన్నిటిని కూడా హియరింగ్స్ చేసిన తర్వాత చివరగా సెప్టెంబర్ 6వ తారీఖు 2018 ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. స్వలింగ సంపర్కం అనేది సహజం, సమాజంలో సహజం, విశ్వసించే వ్యక్తుల్లో మతాల్లో అన్నిట్లో కూడా అది సహజమైనటువంటి చర్య. దాన్ని అసహజంగా పేర్కొనలేము. ఇప్పటి వరకు ఈ చట్టం ద్వారా ఈ వ్యక్తుల్ని ఏదైతే హింసించబడిందో వాటికి మేమందరం కూడా క్షమాపణలు కోరుతూ ఇదొక చారిత్రాత్మక తీర్పుగా ఇస్తున్నటువంటిది ప్రకటించింది. అది సుప్రీంకోర్టు. ఆ తర్వాత నుంచే చాలా వరకు కూడా మీరు అన్నట్లుగా గే మ్యారేజెస్ జరగడం కానీ, లెస్బియన్ మ్యారేజెస్ జరగడం కానీ మనం టీవీలలో చూడడం కానీ, మన తెలుగు రాష్ట్రాలలో సుప్రియ చక్రవర్తికి సంబంధించినటువంటి వివాహం కూడా జరగడం, గత 2 సంవత్సరాల క్రితం కూడా తను సుప్రీంకోర్టులో సేమ్ సెక్స్ మ్యారేజ్ మీద జరగాలన్న పిటిషన్ వేయడం, దాని నుంచి కూడా కొన్ని జడ్జిమెంట్స్ రావడం జరిగింది. సో మనందరికీ కూడా సమాజంలో ఒక అవేర్నెస్ వచ్చింది. స్వలింగ సంపర్కుల్లో 2 రకాలు ఉంటారు. ఒకరు మగవారు ఇష్టపడేవాళ్ళు, 2 ఆడవారిని ఆడవారు ఇష్టపడేవాళ్ళు. సో ప్రస్తుతానికైతే అది వింత విచిత్రం అనేది తెలియని వాళ్ళకి అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు సమాజంలో అందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ దాన్ని అంగీకరించే పరిస్థితి అయితే ఇంకా కూడా రాలేదు. దానికి ఇంకా చాలా సమయం పడుతుందని నేను భావిస్తున్నాను. మీరు గే అని మీకు ఏ ఏజ్ లో తెలిసింది, ఎలా తెలిసింది? అయితే చాలా వరకు కూడా అందరూ అడిగేటువంటి ప్రశ్న మీకు ఎలా తెలిసింది అనేది. అయితే చిన్నప్పటి నుంచి అందరూ పెరిగే వాతావరణంలోనే పెరగడం, స్కూల్కి వెళ్ళడం, అక్కడ నుంచి కూడా స్నేహితులతో ఆడుకోవడం. ఎప్పుడైతే కౌమార దశ దాటిన తర్వాత మనకు బహుశా 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఈ వయసులో చాలామంది పిల్లలందరికీ కూడా, అమ్మాయిల అబ్బాయిలందరికీ కూడా అర్థమైపోతుంది ఎవరు ఇష్టపడుతున్నాం. ఒక స్కూల్లో కానీ ఒక క్లాస్లో కానీ పలానా అబ్బాయికి పలానా అమ్మాయి అంటే ఇష్టమా. ఎందుకంటే అప్పుడు క్లాసుల్లోనే మొదలవుతాయి కదా ప్రేమలన్నీ కూడా, చిన్న చిన్న ప్రేమలు అప్పుడప్పుడే చిగురిస్తూ ఉంటాయి. చాలా సరదాగా వాళ్ళు క్లాస్ నోట్స్ బుక్స్లో లవ్ లెటర్ రాసి పెట్టడం, ఇలాంటి వాటి మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. అంటే ఆ దశలో ఒక ఆకర్షణ అనేది మొదలవుతూ ఉంటుంది. శరీరంలో మార్పులు రావడం, హార్మోన్సల్ చేంజ్ రావడం, అక్కడ ఎవరికి ఆకర్షణలు అవుతున్నాం, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం, మన శరీరం మనకు నచ్చుతుందా లేదా అనేటి ఈ మార్పులన్నీ కూడా ఆ కౌమార దశలో జరుగుతూ ఉంటాయి. సో అదే దశలో నాకు కూడా చాలా వరకు అబ్బాయిలకి అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అమ్మాయిలకి అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ నా విషయంలో మాత్రం అవి రెండూ లేవు. సో ఎవరికి నేను ఆకర్షితులు అయ్యే పరిస్థితి లేదు, ఎవరికి నేను అట్రాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఉన్నదంతా కూడా ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి స్పష్టత, అవగాహన ఏంటంటే ఎవరికి నేను అట్రాక్షన్ అనేది లేదు. కానీ
స్పష్టమైన ఒక అవగాహన ఉంది మాత్రం. ఎవరి మీద కూడా ఎటువంటి లైంగిక ఉద్దేశాలు కానీ లేకపోతే ఒక ప్రేమ కానీ ఇటువంటివి కూడా ఏమి అనిపించలేదు. ఎప్పుడైతే 10th క్రాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చేటువంటి సందర్భంలో ఏంటంటే అప్పుడు నాకు కొంత నా శరీరం పట్ల నా మనసు పట్ల ఒక అవగాహనకు వచ్చి, అరే ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి మీద ఎటువంటి ప్రేమ కానీ ఎటువంటి అట్రాక్షన్ కానీ మానసికంగా శారీరకంగా లైంగికంగా ఇటువంటి ఏవి కూడా కోరికలు ఇష్టాలు మనసు కానీ ఏది కూడా ఆ వ్యక్తి పట్ల కలగడం లేదు ఆకర్షణ. అప్పుడు నేనేంటి అనే దానికి కూడా సమాధానం లేదు. ఎందుకనంటే ఇటువంటి పరిస్థితి ఆలోచనలు నాకు మాత్రమే ఉన్నాయా లేదా నాలాంటి వ్యక్తులు చాలామంది ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారా, పోనీ ఈ విషయాల గురించి ఎవరైనా అడుగుదాము అనంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారో, పోనీ వాళ్ళకి ఇలాంటి పరిస్థితి గురించి ఏమైనా తెలుసుంటుందా, ఒకవేళ తెలుసుంటుంటే నన్ను ఏమన్నా మారుస్తారా ఏంటి అనేది కూడా చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండేవన్నమాట. సో నాకు నేనే సొంతంగా దాని మీద రీసెర్చ్ చేసుకుంటూ నా మీద నేనే రీసెర్చ్ చేసుకుంటూ అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఎందుకు నా ప్రవర్తన ఇలా ఉంది, ఎందుకు నేను ఆడవాళ్ళకి అట్రాక్ట్ కాలేకపోతున్నాను, మగవాళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నానని అన్వేషించిన కొంతకాలానికి తెలుసుకోవడం ఏం జరిగిందంటే నేను ఒక స్వలింగ సంపర్క పురుషుణ్ణి. ఏదైతే పుట్టినప్పుడు అబ్బాయిగా పుట్టానో పెరిగినప్పుడు కూడా అబ్బాయిగా పెరిగానో మగాడిగానే జీవించాలనుకుంటున్నాను. కానీ నేను అందరూ అనుకునేటట్లుగా ఒక మగవాడు ఇంకొక స్త్రీకి ఆకర్షణ కాకుండా ఇంకొక పురుషుడికి ఆకర్షణ అవుతున్నాను. సో ఇందులో తప్పేమి లేదు అని తెలుసుకోవడానికి నాకు దాదాపు 7-8 సంవత్సరాలు పట్టాయి అన్నమాట. సో ఇది మొత్తం కూడా చాలా న్యాచురల్గా జరిగినటువంటి ప్రాసెస్. ఎక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది లేదు, ఏ సంఘటనలు కారణాల వల్ల కూడా నేను గేగా మారింది కూడా లేదు, ఎవరు మార్చలేదు, మారాలని లేదు. ఎందుకంటే నా స్వతహాగా మనసులో నా మెదడులోంచి నా శరీరంలోంచి వచ్చినటువంటి భావనలు, ఆ భావనలు అర్థం చేసుకొని కనెక్ట్ చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. నార్మల్గా ట్రాన్స్జెండర్స్, గేస్, లెస్బియన్స్కి వాళ్ళ కుటుంబం నుంచి సరైన సపోర్ట్ అనేది ఉండదు. కానీ మీ గురించి, మీ అమ్మగారి గురించి ఒక న్యూస్ పేపర్లో వచ్చిన స్పెషల్ ఆర్టికల్ నేను చదివాను. ఎంత గొప్పగా ఆవిడ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో, ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారో, నిజంగా చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఇది అనిపించింది. అమ్మ గురించి చెప్పండి. ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను నా జీవితంలో, ఎందుకనంటే మీరు చాలా గొప్ప విషయం చెప్పారు. ఏ కుటుంబంలో అయినా వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి అనేది బహుశా తల్లిదండ్రుల్లో ఎక్కువగా తల్లి దగ్గరగా చూసుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కొడుకులు అంటే చాలామంది అమ్మలకి ప్రేమ కూడా ఎక్కువగా. సో వాళ్ళ ప్రతి మూమెంట్, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, విధానం ఏంటి, ఏం తింటున్నారు, ఏమి ఇష్టపడుతున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు అనేది కూడా తల్లి చాలా దగ్గర నుండి గమనించి చూసుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. సో బహుశా నా జీవితంలో కూడా అలాగే జరిగింది. కానీ మీకు ఇందాక చెప్పినట్టుగా నేను ఎప్పుడు కూడా మా తల్లికి వెళ్ళి ఇదిగో నేను పలానా నాకు ఇలా అనిపిస్తుంది అని నేను చెప్పలేను. ఎందుకంటే నాకు తెలుసు, నాకే అర్థం కానిటువంటి పరిస్థితి ఉంటే పాపం ఆవిడ ఇంకా చదువుకోలేదు, పెద్దగా ఎక్కడో ఒక సింగిల్ పేరెంట్, ఒక సింగిల్ చైల్డ్ తను కూడా. సో తనకి పెద్ద సమాజం బయట అవగాహన కూడా లేదు కదా అని నేను అనుకొని తనకు కూడా నేను చెప్పలేదన్నమాట. అయితే తను కొన్ని సందర్భాల తర్వాత నేను తనకి సెన్సిటైజ్ చేసి ఇది పరిస్థితి, ఇలా ఉంటారు, ఇలా ఉంది సమాజంలో, మేమందరం ప్రకృతిలో కలిసి బ్రతికే వ్యక్తులమే, అందరూ అనుకున్నట్టుగా మాకేదో మానసిక రుగ్మతో లేకపోతే హార్మోన్లకు సంబంధించిన ఏదైనా ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివంటి ఏమీ లేవు. సో మేము మాకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యాచురల్గానే తనని వివిధ రకాలుగా సెన్సిటైజ్ చేసిన తర్వాత తను ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నన్ను అంగీకరించడం జరిగింది. తను అంగీకరించిన తర్వాత నా అన్ని ఫేజెస్, దీంట్లో ఇంత ఈజీగా మాట్లాడినట్టుగా జీవితం గడిచిపోదు కదా. సో దాంట్లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా నేను ఓవర్కమ్ చేసే దశలో తను గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. భుజం మీద అలా చెయ్యి తట్టి ఉండటమే తప్ప బహుశా తనకు కూడా సమాధానాలు తెలియవు కదా నాకు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి. కానీ దూరం నుంచి చూస్తూ నాకు కొంత తోడుగా ఉన్నారు. అందుకని నాకు పెద్దగా మానసికమైనటువంటి డిప్రెషన్ అనేది ఎప్పుడు కూడా కలగలేదు. ఎందుకంటే ఆ విధంగా కూడా మా మదర్ ఎప్పుడు ప్రయత్నించలేదు. అయితే ఈ ఓవరాల్గా మొత్తం జరిగి నన్ను సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయడానికి
చాలా టైం పట్టింది. అది అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టుగా మొన్ననే మదర్స్ డే సందర్భంగా మా మదర్ది ఒక ఆర్టికల్ ఆంధ్రజ్యోతి నవ్య పేపర్లో రావడం జరిగింది. సో ఆ ఆర్టికల్ చదివిన చాలామంది చెప్పింది ఏంటంటే, ఇలాంటి ఒక మదరు అందరికీ ఉంటే చాలా వరకు కూడా వాళ్ళ మానసిక పరిస్థితుల వల్ల సూసైడ్ చేసుకోవడం కానీ, బలవంతంగా అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ఇబ్బందులు పడడం కానీ, వాళ్ళ ఇంటిని వదిలేసి రావడం కానీ, లేదా ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని గెంటేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆగిపోతాయి కదా. సో ఒక మదర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పిల్లలు జీవితాల్లో. సో మీ మదర్ లాగా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసేటువంటి మదర్స్ అందరికీ కూడా ఉన్నట్లయితే అందరి జీవితాలు కూడా బాగుంటాయి. షీ హ్యాడ్ ఎ వెరీ సాఫ్ట్ కైండ్ నేచర్. అది అందరికీ ఉంటే బాగుంటుంది అనేది చాలామంది కూడా చెప్పారు. సో మా మదర్ నా లైఫ్లో చాలా కీ రోల్ అండి. ఎందుకనంటే నన్ను నేను ఎంత యాక్సెప్ట్ చేసుకోవడానికి పోరాడానో నాలో నన్ను యాక్సెప్ట్ చేయడానికి కూడా తను అంతే పోరాడారు. సో దీన్ని బట్టి ఒక ఫ్యామిలీ, ఒక పేరెంట్ అండ్ ఎస్పెషల్గా ఒక మదరు మాలాంటి వ్యక్తుల జీవితాల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు అనేది బలంగా నేను నమ్ముతున్నాను. ఒక వయసు వచ్చాక కొడుక్కి పెళ్లి చేయాలని, కోడల్ని తెచ్చుకోవాలని ఏ తల్లైనా ఆశపడుతుంది కదా. మరి మీ అమ్మగారికి కూడా మీకు తోడు ఉండాలని ఆవిడ కోరుకుంటున్నట్టుగా అయితే నాకు అనిపించింది. మీరు పెళ్లి చేసుకుంటే ఎలాంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటారు? ప్రేమిస్తే ఎలాంటి వ్యక్తుల్ని ప్రేమిస్తారు? సో ఈ ప్రశ్నకి బహుశా ఆర్టికల్లో మా మదర్ కూడా చెప్పారు. నేను మా అబ్బాయిని అడిగాను, ఎందుకంటే హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు చాలామంది నా గే ఫ్రెండ్స్ అందరు కూడా విదేశాల్లో స్థిరపడి అక్కడ నుంచి వాళ్ళు పార్ట్నర్స్తో హైదరాబాద్ విజిట్కి వచ్చినప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. సో మా మదర్ కూడా సౌత్ ఇండియన్ ఫుడ్, మన ఆంధ్ర తెలంగాణ రుచులు కూడా వండి పెట్టినప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. సో మా మదర్ అనేవాళ్ళు అనమాట, ఒక తెలుగు అబ్బాయికి ఏదో ఒక ఫారెన్ అబ్బాయి కూడా ఒక పార్ట్నర్గా వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ప్రేమ, అనుబంధం, అనురాగం, ఆ సఖ్యత అందరిలాగే మన దేశంలో ఉండే ఒక భార్యాభర్తల మధ్యలాగానే ఉంటుంది కదా. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగేటువంటి ప్రేమ ఆ విధంగానే ఉంది కదా. మీరు ఎందుకు కొత్తగా ఏం కనిపించట్లేదు? నాకు అలా అనిపించట్లేదు. కేవలం జెండర్సే మారాయి కానీ ఆ ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, అనుబంధం, అనురాగం, ఆ సఖ్యత నాకేం పెద్ద వేరే డిఫరెన్స్ ఏం అనిపించలేదు అనేసి తను అనిపించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అయితే తను కోరుకున్నది ఏంటంటే, నాకు కూడా అలాగా ఒక పార్ట్నర్ వస్తే జీవితాంతం కలిసి ఉంటాం కదా. చాలామంది కోరుకునేది ఏంటంటే, మన భారతీయ సమాజంలో అమ్మాయి అబ్బాయి పెళ్ళిళ్ళు చేయడం ఏంటంటే ఒక కుటుంబం ఏర్పడుతుంది, ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఒక బాధ్యత ఏర్పడుతుంది, అది సమాజంలో ఒక బంధాలని ఏర్పరిచి అక్కడి నుంచి కూడా ఒక వ్యవస్థను ఏర్పరుస్తుంది అనేది మన భారతీయ సమాజంలో మనం అందరం కూడా పాటిస్తున్నటువంటిది. ఎప్పుడైతే ఇద్దరు పురుషులు కలిసి ఉండాలి, ప్రేమించాలి అని అంటే అదే భారతీయ సమాజం కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా మదర్ కోరికను నేను తీర్చగలుగుతానా లేదా అనే సమాధానం నా దగ్గర లేనప్పుడు, ఆవిడ అదే ఆర్టికల్లో చెప్పినట్టుగా వాటి నుంచి సమాధానం ఏమీ రాలేదు అని అంటే, ఆ సమాధానం ఎందుకు రాలేదు అని అంటే, ఈ సమాజం ఇంకా మాలాంటి వ్యక్తుల్ని అంగీకరించే పరిస్థితుల్లో ఉందా, దానికి అనువైనటువంటి చట్టాలు ఉన్నాయా లేదా, కేవలం సుప్రీంకోర్టు వీళ్ళు క్రిమినల్స్ కాదు, వీళ్ళు అందరిలాగే మనుషులే, వీళ్ళలో ఉన్నటువంటి ఆ అట్రాక్షన్స్, ఆ సేమ్ సెక్స్ బిహేవియర్ అంతా కూడా న్యాచురల్ అన్నంత చెప్పినంత మాత్రంగా అయిపోదు కదా. మన దగ్గర రోజు కొన్ని వందల వేల జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి దేశవ్యాప్తంగా, ఎన్నో కోర్టులు ఉన్నాయి, ఎన్నో రకాలుగా తీర్పులు వస్తూ ఉంటాయి. అవన్నీ అమలు పరుస్తారా అంటే దానికి మనం అందరం కూడా సమాధానం లేదు. సేమ్ ఇది కూడా అంతే. సుప్రీంకోర్టు ఏదైతే స్వలింగ సంపర్కులకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని ప్రజలకు చివరి స్థాయి వరకు వెళ్ళేంత వరకు ఆ చట్టం అమలు అవుతుందా, వాళ్ళకి అవగాహన వచ్చేలాగా ప్రభుత్వాలు నిబద్ధతతోటి తీసుకుంటున్నారా లేదా అనేది ఈ భారతీయ సమాజంలో అదొక అతిపెద్ద ప్రశ్ననే. సో నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే రేపటి రోజున ఏ విధంగా ఉంటుంది, భారతీయ సమాజం ఏ విధంగా అంగీకరిస్తుందో తిరస్కరిస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో నేను మా మదర్కి ఎటువంటి కమిట్మెంట్ నేను ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో పార్ట్నర్షిప్, రిలేషన్షిప్ దాని విషయానికి వచ్చినప్పుడు సేమ్ సెక్సువల్ పార్ట్నర్స్కి, వారు గేస్ అయినా లెస్బియన్స్ అయినా, సో మన దగ్గర ప్రస్తుతం
మేము క్రిమినల్స్ కాదు అనేంత వరకే ఉపశమనం, అది సుప్రీంకోర్టు నుంచి. ప్లస్ ఈ సుప్రియ చక్రవర్తి వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి అందులో సేమ్ సెక్స్ మ్యారేజెస్ చట్టబద్ధం చేయడానికి అది పార్లమెంట్ చూసుకోవాల్సినటువంటి వ్యవహారం. ఈ ధర్మాసనం దాంట్లో కలగజేసుకోవద్దు. ఎందుకంటే రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా అందులో వ్యవస్థలు వివిధ రకాలుగా ఉంటాయి ప్రజల్ని చూసుకోవడానికి. ఈ ప్రజల్ని చూసుకునేటువంటి వాటిలో ఆ చట్టాలు అది పార్లమెంటు చూసుకునే బాధ్యత మాకు సంబంధం లేదని సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ ఏవైతే ఈ లెస్బియన్, గేస్, ఎల్జిబిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్ట్నర్ తోటైనా కలిసి ఉండొచ్చు, కానీ చట్టబద్ధత అయితే కల్పించలేం. రక్షణ మాత్రం కల్పించాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉందనేది చాలా క్లియర్, స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే స్వలింగ సంపర్కులైనటువంటి గేస్ అయినా లెస్బియన్స్ అయినా భారతీయ సమాజంలో క్రిమినల్స్ కాదు. రెండోది, వాళ్ళిద్దరూ జంటలుగా కలిసి ఉండాలి. స్వలింగ సంపర్కులు లెస్బియన్స్ అయినా గేస్ అయినా వాళ్ళ పార్ట్నర్స్తో కలిసి ఉండాలంటే కలిసి ఉండొచ్చు. వారికి సమాజం నుంచి, కుటుంబం నుంచి, ఇతరత్ర వ్యక్తుల దగ్గర నుంచి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందనేది మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను గే అని మీరు ధైర్యంగా చెప్పడమే కాకుండా మీ తోటి గేస్ కోసం కూడా పోరాడుతున్నారు, వాళ్ళ హక్కుల గురించి కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తూ ఉన్నారు. అసలు గేస్కు ఉండే హక్కులేంటి? సో గేస్కు ఉండే హక్కులు పెద్దగా ఏమీ బయట వాళ్ళకి ఉన్నవి మనకు లేనివి ఏమి ఉండవండి. గేస్ అయినా లెస్బియన్స్ అయినా ఏ వ్యక్తులైనా కూడా వాళ్ళు కూడా సమాజంలో సాధారణమైన వ్యక్తులే. ఈ దేశంలో ఒక పౌరుడిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఏవైతే హక్కులు ఉంటాయో నాకు కూడా అవే హక్కులు ఉంటాయి. కేవలం నేను ఎంచుకునే జీవిత భాగస్వామి లేదా నేను ఎంచుకునేటువంటి నాతో జీవితాంతం కలిసి ఉండాలన్నటువంటి వ్యక్తి జెండర్ మారినంత మాత్రాన నాకు జీవితంలో హక్కులు మారిపోవు కదా. ఎందుకంటే నాకు ఆ వ్యక్తికి ఈ రాజ్యాంగబద్ధంగా, ఈ ప్రజాస్వామ్యకంగా ఈ భారతదేశంలో అవే హక్కులు ఉంటాయి. మాకు కూడా రైట్ టు లైఫ్ ఉంది, రైట్ టు ప్రైవసీ ఉంది, రైట్ టు లిబర్టీ ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా మేమెందుకు సమాజంలో ఒక వింత వ్యక్తులుగా మేమెందుకు పోర్ట్రేట్ అవ్వాలి? కానీ సమాజం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది అనంటే వాళ్ళని అర్థం చేసుకునే విధంగా అవగాహన పరచాలనేది సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పులు ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరు అంత ఓపికగా, అంత ఇంట్రెస్టెడ్గా స్వలింగ సంపర్కులు అందరూ మంచి వాళ్ళే, అందరూ మన వాళ్ళే, అందరూ మనలాగానే, మనం అందరం వాళ్ళని ఆదరిద్దాం, సమానంగా చూద్దామని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని పాలించేటువంటి అధినేతలను కానీ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన అధినేతలను కానీ, సో వీళ్ళందరికీ కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా. చిత్తశుద్ధి లేకపోతే పాలనలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మాలాంటి వ్యక్తుల గురించి తెలిసే అవకాశం ఉండదు, అవగాహన కూడా రాదు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా, లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా, కోట్లాది రూపాయలు కట్నం ఇచ్చినా సరే కొన్నాళ్ళకి ఆ పెళ్ళిళ్ళు బ్రేక్ అవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు గేస్ అంటే ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, వీళ్ళిద్దరూ కలిసి ఉండడం ఎన్నాళ్ల పాటు ఉండగలరు? ఇదంతా ఉండేదేనా ఇప్పటికి? ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, ఇలా చాలా డౌట్స్ వస్తున్నాయి సమాజంలో. నేను చాలా క్లియర్గా నేను అబ్జర్వ్ చేసింది ఒకటి, దానికన్నా ముందు సుప్రీంకోర్టులో ఎప్పుడైతే సేమ్ సెక్స్ మ్యారేజ్ పిటిషన్ ఏదైతే సుప్రియ చక్రవర్తి తరపున నుంచి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో, ప్రతి ఆర్గ్యుమెంట్ కూడా నేను చాలా క్లియర్గా చూశాను. ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి ప్రతి అంశం కూడా, అంటే సమాజంలో కూడా ఉన్నటువంటి డౌట్స్ అవన్నీ కూడా, ఇప్పుడు ఇద్దరు మగ వ్యక్తులు కానీ ఇద్దరు ఆడ వ్యక్తులు కానీ, దాంట్లో అందులో భార్య పాత్ర ఎవరు పోషిస్తారు, భర్త పాత్ర ఎవరు పోషిస్తారు? ఒకవేళ భార్య పాత్ర పోషించినట్లయితే భరణం ఎవరి నుంచి ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మన సమాజంలో ఉన్నాయి కదా, ఎవరు ఏ పాత్ర పోషించినా ఒక చట్టబద్ధత లేనప్పుడు చట్టబద్ధత వదిలేసేయండి. ఒకవేళ చట్టబద్ధత కల్పించాలి, స్వలింగ సంపర్కుల వివాహాలకి చట్టబద్ధత కల్పించాలి అని అంటే ఇందులో భార్య పాత్ర ఎవరు పోషిస్తారు, భర్త పాత్ర ఎవరు పోషిస్తారు? దానికి సేమ్ సమాజంలో ఉండేది ఏంటంటే అందులో స్త్రీ పాత్ర ఎవరు, పురుషుడు పాత్ర ఎవరు పోషిస్తారు, చట్టాలు ఏ విధంగా వాళ్ళకి అమలు అవుతాయి, ఒకవేళ భరణం ఇప్పించాలన్నా
ఏ ఏ రకమైనటువంటి న్యాయ సంబంధానికి సంబంధించినవైనా, ఏదైనా ప్రాపర్టీస్కైనా, లేదా మనకు ఇంటి పేర్లకైనా, ఇవన్నీ కూడా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎందుకనంటే ఒక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లోనే మనకు కొన్ని ప్రొవిజన్స్ కల్పించారు. అంటే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్కి సంబంధించిన వివాహాలకి ప్రొవిజన్స్ కల్పించారు. ఇప్పుడు అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఈ స్వలింగ సంపర్కుల వివాహాలకు కూడా కల్పించాలి స్థానం అనుకున్నప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఇరికించే పరిస్థితి లేదు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇరికించి వీళ్ళకొక స్థానం కల్పించేటువంటి పరిస్థితులు లేవు. దానికి నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తా. భారతీయ తరపున ఉన్నటువంటి సాలిసిటర్ జనరల్ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వినిపించారో వాటికి నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తా. అందులో ఇంకొకటి ఏంటంటే, ఏదైతే సమాజంలో భార్యాభర్తలకి వివాహం అయినా కూడా పిల్లలు కాకపోతే విడిపోయేందుకు హక్కులు ఉన్నాయి, లేదా అడాప్షన్ చేసుకోవడానికి హక్కులు ఉన్నాయి, సరోగసీకి హక్కులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు కూడా లేవు. సో ఎప్పుడైతే మనకు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో అడాప్షన్ బిల్స్ పెట్టినప్పుడు ఎల్జిబిటిక్యూ వ్యక్తులకి, ఒంటరి పురుషులకి ఈ అడాప్షన్ అనేది ఉండకూడదు, వాటికి కొన్ని రూల్స్ ఉంటాయని ఉన్నాయి. సో దానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. చాలామంది కూడా ఎలా అలా నువ్వు కూడా దాన్ని వ్యతిరేకిస్తావంటే, ఎందుకనంటే ఏ సమాజంలో అయినా ఒక పిల్లలి విషయంలో తల్లి పాత్ర కానీ, తల్లి ప్రేమ కానీ అది చాలా ఎక్కడ కూడా మనం ఆర్టిఫిషియల్గా తీసుకురాలేం. ఆర్టిఫిషియల్గా బ్రెస్ట్ మిల్క్ తీసుకురాగలుగుతామేమో కానీ ఒక తల్లి ప్యాంపరింగ్, పెంపకం అనేది తీసుకొని రాలేం. అటువంటి వాతావరణం ఉన్నటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. ఇప్పుడు మారుతుంది కదా. ఇప్పుడు భార్య ఆఫీస్కి వెళ్తే భర్త చక్కగా చంకనేసుకొని పాల డబ్బా తీసుకొని చక్కగా ఒక తల్లి ప్రేమని కూడా భర్త అందించేటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. అడాప్ట్ చేసుకుంటున్నారు రాను. ఈ అడాప్షన్ కల్చర్ అనేది లేనప్పుడు వీళ్ళు చట్టాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యవస్థల్లో వ్యర్థమైపోతాయి కదా. సో అందుకనే ఏవైతే సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ చేసిందో అగెయిన్స్ట్గా స్వలింగ సంపర్క వివాహాలకి, దానికి నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఏవైతే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత బాధ్యత కూడా తీసుకున్నారు, ఇవి చాలా నిశితంగా పరిశీలించి వీళ్ళలో భర్త ఎవరు, భార్య ఎవరు, ఎవరి పాత్ర ఎవరు పోషిస్తారు, భరణం ఎవరికి ఇవ్వాలి, ఇటువంటి అంశాల మీద అన్నిటిని కూడా చాలా కులంకుషంగా చర్చించి మాట్లాడుకొని ఒక చట్టం అనేది వీళ్ళకు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉన్న చట్టాలలో వీళ్ళని ఇరికించలేము అనేది చెప్పారు. సో దానికి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. సో ఈలోపు మీరు చెప్పినట్టుగా ఎంతమంది ప్రేమించుకున్నా, ఎంతమంది సంబరాలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా, అవన్నీ ఒకరికొకరు మానసిక ఉల్లాసం, ఏదో ఒక సెలబ్రేషన్, ఒక జాయ్ ఆఫ్ సెలబ్రేషన్, అంతేగాని చట్టబద్ధత కల్పించో రేపొద్దున వాళ్ళు ఒకరికొకరు మోసపోయినా, విడిపోయినా, గొడవ పడినా, ఒకరికొకరు డబ్బులు వాడుకున్నా, శారీరకంగా మానసికంగా వాడుకున్నా, నష్టపోయినా ఎవ్వరు ఏది చేసేటువంటి చట్టాలు మన దగ్గర లేవు. అందుకనే నేను అందరికీ కూడా విన్నవించుకునేదంటే, ఈరోజు మీరే అడిగారు, నాకు ఇప్పటి వరకు పార్ట్నర్ రాలేదు, గేస్ కోసం పోరాడుతూ ఉన్నాను. ఎందుకు పోరాడుతూ ఉన్నాను, ఎందుకు నేను పార్ట్నర్ కోసం అని వెంపర్లాడడం లేదు, వెతుకులాడడం లేదంటే సమాజంలో అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. గేస్, లెస్బియన్స్ అయినా సమాజంలో ఉన్నటువంటి ఒత్తిళ్లకు తల వంచి అలాగే చీకట్లో మగ్గిపోతున్నారు. కానీ బయటకు వచ్చి నేను పలానా ధైర్యంగా అని చెప్పి మన ఇద్దరం కలిసి ఉందాం, సమాజంతో మనకేం పని, కుటుంబంతో మనకేం పని అనేది ఒక ఆ ధైర్యం కూడా, తెగువ కూడా లేదు. అలా లేనప్పుడు ఏదో తాత్కాలికంగా వచ్చేటువంటి ప్రేమలు, బంధాలు అవన్నీ కూడా తాత్కాలికంగానే నిలిచిపోతాయి. అవి ముందుకి సాగవు. ఇప్పటి వరకు పరలింగ సంపర్కులు, స్ట్రైట్స్ ఏవైతే ఆడవారు మగవారు చాలా అందరూ కామన్గా చూసేటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఉంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్న మొదటి రోజు, రెండో రోజుకో విడిపోతున్నారు. కానీ విడిపోవాలనుకుంటే చిక్కుముడి కదా. పెళ్ళి చేసుకోవాలంటే రిజిస్టర్ ఆఫీస్లో ఖచ్చితంగా మ్యారేజ్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ సబ్మిట్ చేయాలి. విడిపోవాలి అనుకుంటే కూడా కారణం కూడా సబ్మిట్ చేయాలి. ఒక పెళ్లి బంధంలోకి ఎంటర్ అవ్వడం అంత సులువు కాదు, దాన్ని వదిలించుకొని బయటికి రావడం కూడా అంత సులువు కాదు. అదంతా కూడా ఇద్దరు వ్యక్తులు ఇష్టమైనప్పటికీ కూడా
మీ ఇష్టం వెనక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం వెనక చట్టాలు ఉన్నాయి, ఇద్దరికి సంబంధించినటువంటి వ్యవహారాలు అందులో ముడిపడి ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా పెళ్లి వ్యవస్థలోకి వెళ్ళినా వదిలించుకోవడానికి అందరు కూడా చాలా వెంపర్లాడుతూ ఉంటారు. ఎందుకండి ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్తే ఎన్ని వాయిదాలు వేస్తారు? ఒక భార్యాభర్తల మధ్యలోకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ అయినప్పటికీ కూడా డైవర్స్ కేసెస్లో ఎన్ని వాయిదాలు వేస్తారు? కలిసి ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు? ఇంకా వద్దు అనుకుంటే అప్పుడు భరణం ఇప్పించడమో రకరకాలుగా తీర్పులు ఇప్పించి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. ఇవి మా మధ్యలో జరగాలి అని అంటే అవన్నీ చట్టాలు ఏర్పడాలిగా. అవన్నీ చట్టాలు ఏర్పడి సమాజం ఆ చట్టాలన్నిటిని అవగాహన చేసుకున్నప్పుడే మాలాంటి వ్యక్తులకు ఒక ధైర్యం వస్తుంది. అప్పుడే ఈ బంధాలన్నిటికీ కూడా ఒక 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 స్థానం అనేది ఏర్పడుతుంది, ఒక చట్టబద్ధత అనేది ఏర్పడుతుంది. చట్టబద్ధత ఏర్పడినప్పుడే కదా మాకంటూ కూడా ఒక ఈ భారతీయ సమాజంలో ఒక యాక్సెప్టెన్స్ అనేది కూడా దొరుకుతూ ఉంది. సో అప్పటి వరకు ఏవి జరిగినా కూడా అవన్నీ ఏదో మన ఎంజాయ్మెంట్కో లేదా మన ఆనందం కోసమో మన అవసరం కోసమో అవసరాల కోసమో ఈ బంధాలన్నీ వస్తుంటాయి పోతుంటాయి. గే కల్చర్ గురించి గే కమ్యూనిటీ గురించి చాలా మందికి ఇంత డీటెయిల్డ్గా అయితే తెలియదు. మీ నుంచి కూడా చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. అసలు ఎవరి విష్ణు తేజ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు, జాబ్ ఏంటి, కొన్ని డీటెయిల్స్ చెప్పండి మీ గురించి. సో చాలా మందికి ఈ ఆశ్చర్యం కూడా ఉంటుంది. సో నేనైతే పుట్టింది ప్రకాశం జిల్లా ఒంగోలు. ఆ తరం నుంచి నేను చదువుకున్నది వేరే వేరే జిల్లాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు. అయితే ఉద్యోగం అప్పుడు నేను మొదట్లో నేను చదువుకుంది బయోటెక్నాలజీ. సో దాని మీద నేను ఒక కంపెనీకి వెళ్ళడం జరిగింది. కంపెనీలో ఉద్యోగం బాగుంది, అది నాకు ఇష్టమైన ఉద్యోగం, రీసెర్చ్ వర్క్ అనేది. సో కొంత టైం బింగ్ అయిపోయిన తర్వాత కొలీగ్స్ ఉండేవాళ్ళు, మేల్ కొలీగ్స్ కానీ ఫీమేల్స్ కొలీగ్స్ కానీ. ఒకానొక సందర్భంలో నాతో పాటు కలిసి లంచ్ టైంలో తినే వాళ్ళందరూ కూడా దూరం అయిపోవడం జరుగుతూ ఉంది. ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేశాను. తర్వాత నిలదీసి అడగడం జరిగింది, ఏంటి ఎందుకు బాగున్నారు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే అంటే మీరు మీ సోషల్ మీడియాలో మీరు పలానా ఎల్జిబిటిక్యూ రైట్స్ యాక్టివిస్ట్ అని, పలానా గే పర్సన్ అని మీ మీద చాలా అవన్నీ ఉన్నాయి. సో మీరు గే అని ఓపెన్గా సోషల్ మీడియాలో కూడా డిక్లేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను నీతో పాటు ఉండి క్లోజ్గా నవ్వుతూ కలిసి ఉన్నట్లయితే మనల్ని కూడా అదే విధంగా కొలీగ్స్ అనుకుంటా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. నాకు పెళ్ళి కావాల్సిన వయసు, పెళ్ళి కావాల్సినటువంటి కుటుంబం, ఇలా నీతో పాటు స్నేహం చేయడం వల్ల నన్ను కూడా అందరు ఇలా అనుకోవడం వల్ల నాకు పెళ్ళి కాకపోవచ్చేమో ఫ్యూచర్లో అన్న వల్ల కొలీగ్స్ అందరు కూడా దూరం అవడం జరిగింది. సరే నా ఒక్కడి వల్ల ఇంతమంది, నా ఒక్కడి ఐడెంటిటీ వల్ల, నా పర్సనల్ ఐడెంటిటీ వల్ల ఇక్కడ ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా అని నేను రిజైన్ చేసుకొని మానేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ కంపెనీ అయితే నాతో పాటు వచ్చినటువంటి నా ఐడెంటిటీని గుర్తించి గౌరవించి యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే నేను ఆ కార్పొరేట్ వ్యవస్థలో కానీ ఆ కంపెనీస్లో కానీ వెళ్ళి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఒక ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ని. కన్సల్టెంట్ ఏముంది, నాకు ఒక పని అప్పచెప్తారు, నాకు ఒక బాధ్యతను అప్పచెప్తారు, దానికి సంబంధించిన కొన్ని జీతాలు ఉంటాయి. అది రోజు జీతమా, వారం జీతమా, నెల జీతమా, సంవత్సరం జీతమా, యాజ్ పర్ ద కాంట్రాక్ట్ నాకు ఇచ్చేస్తాను. నేను పని వాళ్ళకి అప్పచెప్తా. నేను వాళ్ళ ఎంప్లాయీని కాదు, ఐఎమ్ కన్సల్టెంట్. ఎంప్లాయ్ అంటే పొద్దున వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నేను ఏం తిన్నాను, ఏమున్నాను, ఏం చేస్తానని ప్రతిదీ కూడా వాళ్ళకి అప్పచెప్పాలి. యాజ్ ఎ కన్సల్టెంట్గా నేను ఎవరికి జవాబుదారీ కాదు, ఆ పనికి మాత్రమే నేను జవాబుదారీ. నా బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఎవరికి అవసరం లేనటువంటి వృత్తి. సో నేను యాజ్ ఎ కన్సల్టెంట్గా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, లోకల్ దగ్గర నుంచి ఎల్జిబిటికి హక్కుల మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, జీవితం మీద కానీ, భద్రత మీద కానీ, రీసెర్చ్కి సంబంధించినటువంటి రకరకాల ఈ సంస్థలతోటి నేను కొలాబరేట్ అయ్యి యాజ్ ఎ కన్సల్టెంట్గా చాలా చాలా భిన్నమైనటువంటి కన్సల్టేషన్ ప్రాజెక్ట్స్ అండి. అవి డ్రగ్స్ మీద కానీ, హెచ్ఐవి మీద కానీ, స్కిల్ మీద కానీ, సెక్స్ వర్కర్స్ మీద కానీ, ట్రాఫికింగ్ మీద కానీ, వైల్డ్ లైఫ్కి సంబంధించి కానీ, ఎవరు కూడా ఇటువంటివి సాదాసీదంగా చేయరు. ఎందుకంటే అంత ధైర్యంతో కూడుకున్నటువంటి పని. చాలామంది కూడా ఈ ప్రాజెక్టులు చేస్తే వివక్షత కూడా అంటుకుంటుందేమో అని కూడా చాలామంది టేకప్ చేయరు. కానీ ఏవైతే సోషల్ ఎక్స్క్లూడెడ్ అయినటువంటి ఇటువంటి వ్యక్తులు కానీ, ఇటువంటి అంశాల మీద కానీ, వాటన్నిటి మీద విష్ణుతేజ చేస్తాడు నిబద్ధతగా, నిస్వార్థంగా.
ఎక్కడైనా తన మనసు పెట్టి ఈ విషయాలన్నిటి మీద రీసెర్చ్ చేసి మనకు తగినటువంటి సమాచారం ఇస్తాడు. సో కన్సల్టెంట్గా తీసుకుందామని నన్ను చాలామంది నియమించుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగా నేను సక్సెస్ఫుల్గా అవన్నీ చేసి పెడుతూ ఉంటాను అనమాట. గేస్ కమ్యూనిటీ గురించి ఇన్ని రోజులు నాకు కూడా కొన్ని డౌట్స్ అపోహలు ఉండే, ఇవాళ మీ ఇంటర్వ్యూతో దాదాపు అవన్నీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విష్ణుతేజ. థ్యాంక్ యూ అండి.